హాయ్ ఫ్రెండ్స్, టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుందాం రండి. టమాటా కొత్తిమీర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, ఇంగువ, జీలకర్ర, బెల్లం, చింతపండు, వెల్లుల్లిపాయలు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో కొంచెం ఇంగువ వేయాలి. ఇంగువ వేగాక టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. మీరు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, నాకు కామెంట్స్ పెట్టండి. చూడండి, టమాటా ముక్కలు కొంచెం వేగాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలు ఫ్రెండ్స్, ఇంకేం అవసరం లేదు. స్టవ్ ఆపేసుకుని మిక్సీ చేసుకోవాలి. చల్లారాక స్టవ్ ఆపేసుకున్నాక చల్లారాక మిక్సీ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్, అది పచ్చిగా వేస్తే టేస్టీ బాగుంటుంది. బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా స్మూత్గా పట్టుకోకూడదు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా నెయ్యి వేసి పెడితే బాగా తింటారు. దీంట్లో పండు పచ్చిమిరకాయలు అయితే టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ కూడా మిక్సీ వేసేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి పచ్చళ్ళు చాలా ఈజీగా ఉంటాయి. రోడ్లో చేసుకుంటే ఇంకా బాగుంటాయి, కానీ మిక్సీలు అన్ని చోట్ల రోడ్లు అవైలబుల్ ఉండవు కదా, అందుకని మిక్సీలో చేసుకోవాలి, తప్పదు. టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన వంటలు మీకు నచ్చుతున్నాయా? చాలా సింపుల్గా చేస్తున్నాను. చిన్నగా నేర్చుకునే వాళ్ళు చేసుకోవడానికి వీలుగా నాకు వచ్చినట్టు నేను చేసి పెడుతున్నా. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందువల్ల నాకు వచ్చిన విధానాన్ని నేను పెడుతున్నాను. కామెంట్ చేయండి వంట ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.